నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోట ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని డిస్మిస్ చేయాలి. కోట పట్టణంలో నిరసన వ్యక్తం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా విద్యార్థి సంఘం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి నాయకులు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ఎదుగుతాడు. మనుబోలు మండలం బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వాసిరెడ్డి రామిరెడ్డి అనంతరం నాయకులచే ఘన సన్మానం. ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే అబద్ధపు హామీలు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కాకాని పూజిత. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సూలూరుపేట పట్టణంలో ఎస్ఐలు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి వ్యాపారులు వాహన శోధకులకు అవగాహన కలిగించిన సిఐ మురళీకృష్ణ. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ఎదగలరని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని బద్దివేల్లో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మనుబోలు మండలం బీజేపీ అధ్యక్షుడిగా వాసిరెడ్డి రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బద్దివేలు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జిల్లా నాయకులు కార్యకర్తల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు నాయకులు రామిరెడ్డికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. ఎప్పుడైతే కార్యకర్తల కష్టం నాయకులు గుర్తించగలుగుతారో అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని, సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, కార్యకర్తలను కాపాడుకుంటాను, కార్యకర్తల కోసం పోరాటం చేస్తాను. ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఆంజనేయ రెడ్డి గారు నాకు ముఖ్యంగా ఎందుకు నచ్చారంటే సమస్యల పట్ల ఆయన పోరాడే విధానం నచ్చింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ మండలంలో ఉన్న సమస్యలపై పోరాడతానని, వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను. చెప్పదలుచుకున్నాను. మన ఆంజనేయ రెడ్డి గారు పోరాడే ఇట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చాలా బాగుందని నా మనసుకు అనిపిస్తుంది. నేను ప్రొడక్షన్ చెప్పలేను, కానీ రాబోయే 2029 ఎలక్షన్లో ఆంజనేయ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా అవుతారని నా మనస్సాక్షి చెబుతుంది. నేను కారణాలు చెప్పలేను, ఖచ్చితంగా ఆయన అవ్వాలి. ఆయన లాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళి మన జిల్లా సమస్యలపై పోరాడి మన అందరికీ న్యాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ బాధ్యతను కృష్ణారెడ్డి పార్టీ మాజీ అధ్యక్షుడు ఇంకా పార్టీ జిల్లా నాయకులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి తదితరులు మాట్లాడారు. తర్వాత ఎవరో చెప్పారు రామిరెడ్డి ఆయన. సో నేను అతనితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా విషయ పరిజ్ఞానం గల వ్యక్తి, పరిస్థితుల్లో జాగ్రత్తగా అంచనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సమస్యల పట్ల అవగాహన ఉండే వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, వయసు చిన్నదైనా వ్యక్తుల్ని అర్థం చేసుకోవడము, సంస్థలను అర్థం చేసుకోవడము, రాజకీయ పార్టీని అర్థం చేసుకోవడం. ఆయన చిన్నప్పటి నుంచి బాగా ఆర్ఎస్ఎస్ లో బీజేపీలో లేడు, ఈ మధ్యకాలంలో వచ్చిన వాడు. వచ్చినప్పటికీ కూడా బీజేపీని చాలా లోతుగా అర్థం చేసుకోవడంలో. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శివకుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బోలా సీను, అల్లా భాష, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
కోట ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని డిస్మిస్ చేయాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి, గూడూరు వైకాపా విద్యార్థి సంఘం నాయకులు గారా వంశీ తదితరులు డిమాండ్ చేశారు. కోట పట్టణంలోని ఉన్నత పాఠశాలలో యూనిఫామ్ వేసుకురాలేదని, విద్యార్థినీలచే గుంజిళ్లు తీయించి దురుసుగా ప్రవర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. కోట ఎస్సీ బాలికల హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఇక్కడ చదువుకుంటున్న ఎస్సీ బాలికలు పాఠశాలలో విద్యను అభ్యసిస్తా ఉన్నారు. వీరి పట్ల ఒక పీఈటీ మాస్టర్ అమానవీయంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళని కొట్టి, అదే విధంగా 120 గుంజిళ్లు తీపిచ్చి వాళ్ళని ఈ రోజు అవమానించడం జరిగింది. వాళ్ళని ఈ రోజు శిక్షించడం జరిగింది. అదే విధంగా ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు, అలాంటి పని అతను ఆ బాలికల పైన ఉయ్యడం కూడా జరిగింది. ఎస్సీ బాలికలంటే ఎందుకంత చిన్న చూపో ఆ పీఈటీ మాస్టర్ బహిరంగంగా అందరికీ చెప్పాలని మేము ఈ రోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గూడూరు స్టూడెంట్ యూనియన్ నాయకులు అందరితో కలిసి మేము ఈ రోజు ఈ హాస్టల్ ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వసతులు చూస్తే గానీ మనందరం కూడా ఇక్కడ పరిస్థితులు ఏందో ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లం అవుతా ఉంది. ఈ రోజు చూస్తే ఎంత అన్హైజెనిక్ కండిషన్ లో రూమ్స్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీకు ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ సందర్శించి వీడియోలు కూడా తీయడం జరిగింది. ఇవందరం ఈ వీడియోలన్నీ కూడా మేము పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం. పిల్లలు పాఠశాలకి హాస్టల్ నుంచి వెళ్ళగా యూనిఫామ్ లేదని, షూస్ వేసుకోరాలేదని, వైట్ యూనిఫామ్ లేదని కేవలం ప్రేరేపిన వెంటనే వాళ్ళ చేత 150 పైగా గుంజిళ్లు తీపించి, అదే విధంగా కొంతమంది మీద నోట్లో ఇంచి చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఇది బయట సమాజానికి అందరికీ తెలియాలి. ఇలాంటి ఘటన అనేది రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా జరగకూడదని మా యొక్క ఉద్దేశం. అది పీఈటీ గారు పిలిచి కొట్టిందే కాకుండా 120 గుంజిళ్లు తీసిచ్చిందే కాకుండా వాళ్ళ మీద నోటిలోంచి ఉమ్ము ఇయడం, మీరేం చేస్తారో చేసుకోండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అనుకున్నావు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపడం కూటమి నేతల బల ప్రదర్శన కాదని, భయం ప్రదర్శన అని కాకాని కుమార్తె పూజిత అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన ఆమెకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని పేర్కొన్నారు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్ని మండలాల్లో పూర్తి చేసేసుకున్నాము. చివరిగా వెంకటాచలం మండలంలో సర్వేపల్లి పంచాయతీలో ఇంటింటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇచ్చిందేంటి, మీకు వచ్చిందేంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ మేనిఫెస్టోలో మీకు జరిగిన నష్టం ఏంటి, దానికోసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం. అయితే ప్రజలు కూడా మాకు ఇంత నష్టం జరిగిందా అనేటువంటి విషయం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లికి వందనం వచ్చిందా, ఒక రైతు భరోసా వచ్చిందా అంటున్నారు. కానీ అది కూడితే వాళ్ళకి ఇచ్చినటువంటి మోసపు హామీలు ఇంత నష్టపోయామా అనేది జనాలకి ఎంతో కష్టంగా కూడా ఉంది. అంటే నమ్మి ఓటేసాము. ఒకటి, ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పోయాయి. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. జనాల్లో వాలంటీర్ల సంస్థ కేవలం ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశమే కాదండి, ఈరోజు విలువలు మర్చిపోతున్నటువంటి సమయంలో పెద్దవాళ్ళని రోడ్డు మీద వదిలేస్తుంటే పెద్దలకు పిల్లల చేత పనులు చేయించేటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకొని వచ్చినటువంటి సంస్థ అది. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేదు. దాని చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇచ్చేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు
వాళ్ళని పట్టించుకునే నాదుడు లేరు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా ముందుకొచ్చి పెద్దవాళ్ళని ఆదరించి చూసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ప్రయత్నిస్తుంటే మీరెవరు వస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రజల పక్షం నిల్చొని మాట్లాడుతున్నాం. మేము మాట్లాడడం మానేయాలి అని అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి, చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని పీటీ వారెంట్లు వేశారు? ఆయన ఏమన్నా దొంగ, దోపిడీదారా, ఏమన్నా 10 పైసలు అక్రమంగా సంపాదించుకున్నాడా? ఏది ఒక్క సాక్ష్యం చూపించండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శిష్యుడు జట్లకొండూరు పంచాయతీ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా కొండూరు సత్రంలో వార్డు సభ్యులు కోవూరు వెంకటరమణయ్య భార్య రామసుబ్బమ్మకు పెరాలసిస్ రావడంతో ఆవుల తులసిరామ్ యాదవ్ వైద్య ఖర్చుల నిమిత్తం 12,000 రూపాయలు అందజేశారు. దాతల సహకారంతో కూడా చేయూత అందిస్తానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యుడు కట్టమూరి శ్రీనివాసులు, వార్డు సభ్యులు బదిపూడి సురేష్, నాయకులు పంటగిరి వెంకయ్య, మొగల్ షాహుల్, ముదివర్తి సాయి, మందా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జట్కొండూరు పంచాయతీలో వార్డు నెంబర్ కోవూరు వెంకటరమణ గారి భార్య కోవూరు రామసుబ్బమ్మ గారికి అనారోగ్యం వలన పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడుతుంటే మన సర్పంచ్, మన నాయకులు అందరూ కలుసుకొని తలావంత సహాయంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మేము మొత్తంతో దాదాపుగా 12,000 నుంచి 10,000 రూపాయలతో మా తరపున మేము పెరిగి అండగా నిలబడ్డాము. రాబో రోజుల్లో కూడా మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మమ్మల్ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి మేము అందుబాటులో ఉండి మాకు తోచిన సహాయం మేము చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే, మనల్ని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు అందుబాటులో ఉండండి, వారికి ఏ ఆపద వచ్చినా సరే మీరు దగ్గర ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోవాలని మాకు చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారమే ఈరోజు కూడా జట్లకొండూరు పంచాయతీలో ప్రతి ఒక్కరికి ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము అందరం అందుబాటులో ఉండి మాకు తోచిన సహాయం మేము చేస్తూ వాళ్ళ సమస్యను పరిశీలిస్తున్నాము. ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోయినా వారి కూతురు కాకాని పూజితమ్మ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతూ రేపు రాబోయే రోజుల్లో కూడా జట్లకొండూరు పంచాయతీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ అత్యధిక మేరటి తీసుకొస్తామని తెలియజేస్తూ రేపు 2029 ఎలక్షన్లో కూడా జట్లకొండూరు పంచాయతీ నుంచి అత్యధిక మేరటి వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బహుమతిగా సమర్పిస్తామని తెలియజేస్తున్నాము. ఒకటే మేము తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో తీసుకువచ్చినా, మాకు తెలియజేసినా, గ్రామ పెద్దలు తెలియజేసినా మాకు ఆ పనులు ఏ విధంగా పరీక్షించగలుగుతామో ఖచ్చితంగా వాటిని 100% పరీక్షిస్తామని తెలియజేస్తున్నాము. హరహర వీరమల్లు ఒక చారిత్రాత్మకమైన సినిమా అని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో హరహర వీరమల్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, నందూరి శ్రీహరి, రహీం, బోలా అశోక్, కావలి మస్తాన్, చిన్న, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూలూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపారు. సూలూరుపేట పట్టణంలోని బజారు వీధి తదితర ప్రాంతాల్లో వారు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ సమస్య తీసుకొస్తున్న వారిపై చర్యలు చేపట్టారు.
సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో సిఐ మురళీకృష్ణ నేతృత్వంలో సూలూరుపేట తడ శ్రీహరికోట ఎస్ఐలు సిబ్బంది కలిసి పట్టణంలోని బజారు వీధిలో కలియ తిరిగారు. ట్రాఫిక్ ను నియంత్రించారు. మార్కెట్ వీధి, బజారు వీధుల గుండా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ట్రాఫిక్ పై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ దుకాణాల ముందు ఆగి ఉన్న వాహన చోదకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వ్యాపారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ ట్రాఫిక్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుకాణాల ముందు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నిలిపితే అటు వ్యాపారులు ఇటు వాహన చోదకులపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. రోడ్డు మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ని తొలగించే కార్యక్రమంలో భాగంగా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు సిబ్బంది సహాయం మరియు బ్లూ కోట్స్ రెండు సహాయంతో ఈ రోజు బజార్ వీధి అదేవిధంగా మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. మరియు వారికి కొన్ని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సూలూరుపేట పట్టణంలో వాహనాల్లో టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు ఇట్లా అమ్ముతూ ట్రాఫిక్ అవరోధం కలిగించే వారికి కూడా ఫైన్స్ చేయడం జరిగింది. రేపటి నుంచి కనుక ఆ విధంగా కనుక వాహనాలు కనుక వస్తే వాటిని సీజ్ చేయడం కూడా జరుగుతుందని వాళ్ళని హెచ్చరించారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మున్సిపాలిటీ వారి సహకారంతో కూడా ఈ రోడ్డు మీద అనాథరైజ్డ్ గా ఉన్నటువంటి ఏదైతే హోర్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా తొలగింపు కార్యక్రమం చేపడతాము. వ్యాపారస్తులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీరు వ్యాపారం చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ కి అవరోధం కలిగించుకోకుండా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బజార్ వీధిలో కూడా సెంటర్ పార్కింగ్, 2 వీలర్స్ సెంటర్ పార్కింగ్ పెట్టేదానికి ఆలోచిస్తున్నాం. ఇది ఒకసారి అక్కడ ఉన్న షాపు ఓనర్స్ అందరితో కూడా 1-2 రోజుల్లో మాట్లాడి ఆ విధంగా కూడా మున్సిపాలిటీ వారి యొక్క సహకారంతో ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎవరైతే ఈ పుష్ కార్ట్స్ వ్యాపారస్తులు ఉన్న రోడ్డు మీద బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోడ్డు మార్జిన్లో ఏదైతే డ్రైనేజ్ కాలం ఉంటుందో దాని దగ్గర పెట్టుకోవాల్సిందిగా, అదేవిధంగా 2 వీలర్స్ కూడా ఈ టీ షాప్స్, టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా మీ దగ్గర అనాథరైజ్డ్గా కనుక పార్కింగ్ చేస్తే వారికి కూడా ఇప్పుడు ఫైన్ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ లో కూడా ఒక డ్రోన్ ని ఖరీదు చేయడం జరిగింది. అది సుమారు 2 లక్షల రూపాయలు పెట్టి మేమే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఒక డ్రోన్ ని తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి నాయుడుపేట పరిధిలో ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న సమాచారం వస్తే కనుక డ్రోన్ సహాయంతో కూడా వారిని పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి బహిరంగ ప్రదేశాల్లో గంజాయి కానీ మత్తు పదార్థాలు అయినటువంటి ముందు కానీ లేకపోతే ఏమన్నా ఆల్కహాల్ కానీ సేవించే వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు రేపటి నుంచి నాయుడుపేట సబ్ డివిజన్ అంటే సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ ఏరియాలో మీరు డ్రోన్ పరిధిలో కూడా ఉంటారు. ఇది గమనించి నడుచుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గంజాయికి సంబంధించిన ఏదైనా సమాచారం కనుక ఉంటే మాకు తెలియజేయండి. మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ గడిచిన 20 రోజుల్లో సుమారు 16 మందిని అరెస్ట్ చేసి దాదాపు 100 కేజీల గంజాయిని సూళ్లూరుపేట పట్టణంలో చేయడం జరిగింది. మా సర్కిల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ముందు కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి సమాచారం కనుక ఇచ్చినట్లయితే వారికి మంచి రివార్డులు కూడా ఇస్తామని చెప్పి మా సబ్ డివిజన్ తరఫున మా యొక్క డిఎస్పీ గారి తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ సహకరించి గంజాయి రహిత ప్రాంతంగా సూళ్లూరుపేటని, నాయుడుపేట, తడ ఏరియాలను కూడా మనం ఉంచుకోవాల్సిందిగా. రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్లు నిరుపేదలకు 10,000 భోజనాలు సరఫరా చేశారు. ఈ సేవా కార్యక్రమం బెంగళూరులోని జయనగర్ కాలనీలో నిర్వహించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ రాబిన్హుడ్ ఆర్మీ వచ్చే నెల 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 78 క్యాంపెయినింగ్లు చేపట్టి 78 లక్షల భోజనాలను నిరుపేదలకు అందించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులోని జయనగర్ సమీపంలో నివసిస్తున్న 10,000 మంది నిరుపేదలకు భోజనాలు సరఫరా చేశారు. వివిధ రంగాలు, కార్పొరేట్, వ్యాపారులు, విద్యా సంస్థల్లో పనిచేసేవారు రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్లుగా ఉన్నారు. శని, ఆదివారాల్లో ఈ సంస్థ సమాజం కోసం సేవలు అందిస్తోంది. అనంతరం రాబిన్హుడ్ ఆర్మీ ప్రతినిధులు మాట్లాడారు. ఎవరైనా భాగస్వాములు కావాలనుకున్నా, డొనేట్ చేయాలనుకున్నా 8277075168 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు. Robinhood Army is a non-zero fund organization where we see that food is not wasted. That is our main agenda. We collect food, surplus food from all the places wherever possible. We see that the surplus food is collected and distributed among the people who are in need. Our aim is to see that nobody goes hunger at the night. Rather, that is our main aim. So now this 78th year of Independence Day, we are planning to distribute a minimum of 78 lakh meals across India. 78 lakh meals across India, I repeat. And to Bangalore, our target is around 15 lakh meals to be distributed from 1st of August to 15th of August. In this regard, we request support from every place, including the corporate, private sector and individual people
from everybody we need the support. That is the reason why we have come to you asking to spread the word so that the word reaches as many people as possible. And our 15 lakh target of giving meals to the needy is achieved easy. This is our main mission. It is called Sankalp 78. 78 years of independence, 78 lakh meals across India. And our main aim is to nobody goes hunger at night. This Sankalp 78 lakh meals, how it goes to the neediest, we have come out with a bag called Hope bag. Each bag consists of around 6 kg of rice and 2 kg of atta and 2 kg of dal. Or the combination can be whatever combination the donor would like to. So maximum a 10 kg kit. If anybody wants to donate, they can give us a 10 kg kit, number of kits, or if they want to donate in bulk. తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తిరుగు పయనమైన గవర్నర్ కు రేణుగుంట విమానాశ్రయంలో అధికారులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలోని ఇస్తా ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జక్కా సుబ్బారాజు అధ్యక్షతన శ్రీవారికి వైశ్యుల వితరణ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గూడూరు కిషోర్ కుమార్, లక్ష్మీ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడారు. ఇంట్లో మేము ఇంత ఈ స్థాయికి రావడానికి, మేము ఈ పరిస్థితికి, పదవికి, వీటన్నిటికీ కూడా మా తండ్రి మాదిరి మాతో వెన్నంటూ ఉండి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇది అంతా కూడా జక్కా సుబ్బరాజన్న గారు, శ్రీరామలమ్మ గారు మాత్రమే. అయితే ఈ కార్యక్రమం చేయడంలో మన వయస్సుల గురించి చెప్పడం, ఒక్క రాజులు, రాజగోపాలు వాటి గురించే కాకుండా మన వయస్సులు కూడా దీంట్లో పాల్పంచుకోన్నారు. మనం దేంట్లోనూ తీసుకోలేదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉందని చెప్పి దీన్ని మన రమణ గారితో, కృష్ణారెడ్డి గారితో వీళ్ళందరితో డిస్కస్ చేసుకొని ఒక పుస్తకాన్ని ప్రచురించడం అంటే అది చిన్న విషయం కాదు. ఇటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని డిస్మిస్ చేయాలి. కోట పట్టణంలో నిరసన వ్యక్తం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైకాపా విద్యార్థి సంఘం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి నాయకులు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ఎదుగుతాడు. మనుబోలు మండలం బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వాసిరెడ్డి రామిరెడ్డి. అనంతరం నాయకులచే ఘన సన్మానం. ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే అబద్ధపు హామీలు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కాకాని పూజిత. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సూలూరుపేట పట్టణంలో ఎస్ఐలు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి వ్యాపారులు, వాహన శోధకులకు అవగాహన కలిగించిన సిఐ మురళీకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.